నెక్స్ట్ హాయ్ ఎవ్రీవన్. మనం సూక్ష్మజీవ ప్రపంచం సంబంధించి ఈ వీడియో అండి. సూక్ష్మజీవుల వల్ల మనం ఏ విధమైనటువంటి ఉపయోగాలు మరియు నష్టాలు ఏ విధంగా ఉన్నవి ఇంతకుముందు వీడియోలో చూసాం. మనం ఇప్పుడు 9th క్లాస్కి సంబంధించినటువంటి మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనేటువంటి లెసన్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకు ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ చాలా తక్కువగా ఉంటుంది. అవసరమైనటువంటి మ్యాటర్ని మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అనవసరమైన మ్యాటర్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం చూసాం. కాచి చల్లార్చిన నీటిని తాగడం, దోమతెరలను వాడడం, ఈగలు వాళ్ళని కుండా గిన్నెలు ముయ్యడం, పరిసరాలు పరిశుభ్రంగా, తర్వాత చుట్టుపక్కల నీరు నిలవకుండా చూడడం, కూరగాయలను శుభ్రంగా కడగండి, టాయిలెట్లను ఉపయోగించండి, మల విసర్జన చేయకండి బయట బయట, వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇవన్నీ మనం సూచనలు చూస్తూ ఉంటాం ఎక్కడ గ్రామ పంచాయతీ పైన. నీరు తాగడం వలన ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడడం వలన దోమకాటుకు బారిన పడకుండా నివారించడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటనేది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. మనం చాలా కాలం నుండి ఆరోగ్యం అనే పదానికి వింటూ ఉన్నాం. మనం మన చుట్టుపక్కల వారి గురించి మాట్లాడేటప్పుడు ఆరోగ్యం అనే పదం వాడుతుంటాం. మన అమ్మమ్మ ఆరోగ్యంగా బాగలేదు అంటే మన ఉపాధ్యాయులు సాధారణంగా పిల్లలు మందలించేటప్పుడు ఇది ఆరోగ్యకరమైన వైఖరి కాదు అని అంటుంటారు. ఇది గురించి మనం బాగా ఉండడం అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే మనకు పక్కింటికి వెళ్ళడం, మార్కెట్కి వెళ్ళడం, తన పనులు తాను చేసుకుంటుంటే ఆమె బాగానే ఉంది అని అంటాం. ఇది ఆమె ఆరోగ్యంగా ఉండటాన్ని సూచిస్తుంది. అలా వెళ్ళకపోతే తన పనులు కూడా తాను చేసుకోలేని పోతే ఆమె ఆరోగ్యం బాగలేదని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి తన పని తాను చేసుకోకుండా ఇతరులపైన ఆధారపడితే ఆ వ్యక్తి ఆరోగ్యంగా లేడని, అతడు అనారోగ్యానికి గురైందని మనం చెప్పవచ్చు. కావున ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండటాన్ని మనం ఆరోగ్యం అని అంటాం. వ్యక్తిగత సామాజిక సమస్యలు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండడమే ఆరోగ్యం అని భావించినప్పుడు వీటన్నిటినీ ప్రతి ఒక్కరు తమంతట తాము సాధించుకునే అంశాలు కావు. అన్ని జీవులు ఆరోగ్యం వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాలలో భౌతిక అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. తుఫాన్లు, వరదలు మొదలైనవి కూడా వచ్చినప్పుడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనుషులు సమాజంలో నివసించడం వలన వ్యక్తిగత ఆరోగ్యంతో సామాజిక వాతావరణం ప్రధాన పాత్ర వహిస్తుంది తెలుస్తుంది. పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో నివసిస్తుంటాం. అలాంటి ప్రాంతాల్లో భౌతిక వాతావరణం మన సామాజిక వాతావరణం ద్వారా నిర్ధారించబడుతుంది. ఒకవేళ చెత్తను సేకరించి తొలగించి సంస్థ లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఇందులో అనవసరమైన మ్యాటర్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ కృత్యాలు ఉంటాయి. మనకు అవసరమైనటువంటి మ్యాటరు ఎంతనో అంతే చదువుకుందాం. ఇది జనరల్గా ఉంటుంది టాపిక్. ఓకే, ఆరోగ్యంగా కానీ ఉండలేము. మనం నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరిని కించపరచకూడదు, అలాగని భయపడకూడదు. సామాజిక సమానత్వం, సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం. సామాజిక సమస్యలు మరియు వ్యక్తిగత ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని సూచించే ఇలాంటి ఉదాహరణలను చూడవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధిరహిత స్థితికి మధ్య వ్యత్యాసం చూడండి. ఆరోగ్యంగా ఉండడానికి మరియు వ్యాధిరహిత స్థితికి మధ్య వ్యత్యాసం. ఆరోగ్యానికి, వ్యాధికి ఏ రకమైన సంబంధం ఉంది? అసలు వ్యాధి అంటే ఏమిటి? వ్యాధి అంటే అసలు శరీరం నిత్య జీవితంలో చేసే పనులకు సౌకర్యంగా లేకపోవడం. మనం ఏ పని చేయాలనుకున్నా మనం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అనుకూలించకపోవడమే. ఇలా అనుకూలంగా లేకపోవడానికి గల కారణం గురించి గుర్తుంచుకునేటప్పుడు వ్యాధి గురించి మాట్లాడతాం. ఒక వ్యక్తి విరేచనాలు గల అసలైన కారణాలు తెలియకుండానే డయేరియాతో బాధపడుతున్నాడు అని చెప్తుంటారు. ఎటువంటి వ్యాధి లేకుండా కూడా కొందరు నీరసంగా, నిస్సత్తువగా, అనారోగ్యంగా ఉండటం మనం చూస్తుంటాం. వ్యాధి రహితంగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉండటమే కాదు. నాట్యం చేసే వ్యక్తిలో మంచి ఆరోగ్యం అంటే తన శరీరాన్ని ఎలా కావలిస్తే అలా ఉంచుతూ వివిధ భంగిమలతో అద్భుతంగా నాట్యం చేయడం. అదేవిధంగా సంగీతకారునికి మంచి ఆరోగ్యం అంటే ఊపిరితిత్తు నిండా గాలిని పీల్చుకోగలిగి మంచి శ్వాసించే సామర్థ్యం ఉండడం. ఇది ఆరోగ్యం. వ్యాధిరహితంగా ఉండడం ఆరోగ్యానికి, వ్యాధిరహితంగా ఉండడానికి మధ్య కారణం.
మురళి స్వరాన్ని తన ఆధీనంలో ఉంచగలడు. మనలోని ప్రత్యేకత సామర్థ్యాలను గుర్తించగలిగే అవకాశాన్ని కలిగి ఉండటం నిజమైన ఆరోగ్యానికి నిదర్శనం. మనలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించగలిగే అవకాశాన్ని కలిగి ఉండడమే నిజమైన ఆరోగ్యానికి నిదర్శనం. వ్యాధి గుర్తించలేకపోయినా మనం అప్పుడప్పుడు అనారోగ్యం కనబడుతాం. ఉదాహరణకు ఆటలో ఓడిపోయినా, అనుకున్న పని సరిగ్గా చేయకపోయినా. కాబట్టి మనం ఎప్పుడైనా ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి ప్రజలు కూడా మాట్లాడుతుంటారు. మరోపక్క వ్యాధిని గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తాం. నెక్స్ట్, ఇవన్నీ కృత్యాలండి. వ్యాధి సోకినప్పుడు మన శరీరంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థల రూపం మరియు నిధుల నిర్వహణ క్షీణిస్తుంది. ఈ మార్పులన్నీ వ్యాధి లక్షణాలని సూచిస్తాయి. అంటే మనం వ్యాధికి గురైనప్పుడు మన శరీరంలోని అవయవ వ్యవస్థలు అవి చేసే పనులు ఏమైతే క్షీణిస్తాయి. ఈ మార్పులన్నీ ఏమైతే లక్షణాల రూపంలో మనకు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు మనలో ఏదో రకమైన బాధ ఉన్నట్లు అనిపిస్తుంది. తలనొప్పి కానీ, దగ్గు కానీ, విరేచనాలు కానీ, చిమ్తో నిండిన పుండ్లు వంటివి లక్షణాల రూపంలో మన శరీరం మీద బయట కనిపిస్తాయి. ఈ లక్షణాలు మనలో వ్యాధిని సూచిస్తాయి తప్ప వ్యాధిని నిర్ధారించలేవు. వ్యాధిని సూచిస్తాయి కానీ ఇంకా దాన్ని నిర్ధారించలేవు. ఉదాహరణకు తలనొప్పి పరీక్షల వలన, ఒత్తిడి వలన కానీ, జలుబు వలన కానీ, మెనింజైటిస్ వలన కానీ, ఇతర వ్యాధుల వలన కానీ రావచ్చు. వ్యాధి లక్షణాలను ఆధారంగా డాక్టరు వ్యాధిని గుర్తించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి. వ్యాధికి సంబంధించిన నిర్ధారణ అంటే మనకు కొన్ని లక్షణాలను చూసి మనం వ్యాధి వచ్చింది అనేటువంటిది భ్రమపడకూడదు. ఓకేనా. నెక్స్ట్, వ్యాధి లక్షణాలు కొంత మేరకు మాత్రమే వ్యాధిని నిర్ధారించగలవు, పూర్తిగా కాదు. 100% ఎప్పుడూ లక్షణాల ద్వారా మనం గుర్తించలేము. అవి కొంతవరకు మాత్రం. ప్రయోగశాలలో వివిధ రకాల పరీక్షలను నిర్వహించిన తర్వాతనే డాక్టరు వ్యాధిని నిర్ధారించగలుగుతాడు. ఓకే. వ్యాధి నిర్ధారణకి మరియు ఆరోగ్యవంతమైన దానికి మధ్య మనం ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు స్వల్పకాలిక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి. స్వల్పకాలిక వ్యాధి అంటే ఏంటి, దీర్ఘకాలిక వ్యాధి అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధి సంక్రమణ రకరకాల కారణాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాధిని పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే వ్యాధి ఎన్ని రోజుల నుండి బాధిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల వ్యాధులు చాలా తక్కువ రోజులు ఉంటాయి. ఇది కలగజేసే పరిణామాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇటువంటి వ్యాధులకు ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధులు అని అంటాం, అక్యూట్ డిసీజెస్ అని అంటాం. జబ్బు మనకి చాలా తక్కువ రోజులు బాధిస్తుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని వ్యాధులు చాలా ఎక్కువ రోజులు, కొన్నిసార్లు జీవితాంతం బాధిస్తాయి. ఉదాహరణకి భారతదేశంలో పించే బోధకాలు, ఫైలేరియా ఒకసారి సంక్రమించిందంటే జీవితాంతం ఉంటుంది. ఇలాంటి వ్యాధులను మనం ఏమంటాం, దీర్ఘకాలిక వ్యాధులు లేదా క్రోనిక్ డిసీజెస్. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్యూట్ అండ్ క్రోనిక్. ఓకే. నెక్స్ట్, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యాధులు మరియు అనారోగ్యం. మన శరీరంపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యాధులు రెండు వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతాయి. మన శరీర భాగాల విధి నిర్వహణ క్షీణింపజేసే ఏ వ్యాధి అయినా సరే ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపుతుంది. కొన్నిసార్లు శరీరంలో కొన్ని అవయవాలు, ఇంకొన్నిసార్లు శరీరం మొత్తము దెబ్బతింటుంది. ఏదైనా శరీరానికి హాని కలిగజేసేదే. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు ఒక అవయవమైన మొత్తమైన శరీరమైన మాత్రం ప్రభావం ఉంటుంది. సాధారణ ఆరోగ్యానికి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి. స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు, తిరిగి కోలుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక వ్యాధి అయితే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఒకసారి గురించి ఆలోచించండి. ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది, తర్వాత తగ్గిపోతుంది. దీనివల్ల మనకేమవుతాం, ఈ వ్యాధి వల్ల మనం బరువు తగ్గిపోవడం కానీ, శ్వాస వ్యవస్థ దెబ్బతినడం కానీ, పూర్తిగా అలసట చెందడం కూడా జరగదు. కానీ ఊపిరితిత్తుల క్షయ, టీబీ వచ్చిందనుకో ఏమవుతుంది, గురైన సంవత్సరాల తరబడి నయం కాకుండా ఉంటుంది. ఫలితంగా శరీరం బరువు కోల్పోవడం, తర్వాత మన స్వల్పకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే కోల్పోతాం. దానివల్ల స్వల్పకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొన్ని రోజులు పాఠశాలకు హాజరు కాలేం. కానీ దీర్ఘకాలిక వ్యాధి గురైతే పాఠశాలకు వెళ్ళకపోవడం వలన చదువులో వెనుకబడిపోతాం, మన అభ్యాసన స్థాయి కూడా పడిపోతుంది, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు స్వల్పకాలిక వ్యాధులతో వచ్చే పరిణామాలతో పోలిస్తే ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యం పైన దీర్ఘకాలిక వ్యాధి చాలా కాలం పాటు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. స్వల్పకాలిక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి ఇది తక్కువ రోజులు ఉంటుంది, ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది మన శరీరంపై తక్కువ ప్రభావం చూపుతుంది, ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఓకే. వ్యాధి కారకాలు, వ్యాధిని కలిగించేటి. నీళ్ళ విరేచనాలు, క్షయ మొదలైన వ్యాధులకు కారణం ఏమిటి, ఎలా వ్యాపిస్తాయి, వ్యాధి ఎలా కలుగుతుంది, కారకాలను గురించి ఆలోచించినప్పుడు వ్యాధి కారకాలు వివిధ దశల్లో ఉంటాయని గుర్తించవలసిన అవసరం ఉంది.
ఒక పాప విరేచనాలతో బాధపడుతున్నప్పుడు మనం వైరస్ సంక్రమించడం వలన మెంది విరేచనాలు అవుతాయని అంటాం. కాబట్టి వైరస్ అనేది వ్యాధికారకం. అపరిశుభ్రమైన నీటి నుండి వైరస్ వచ్చిందని అనుకున్నప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఎటువంటి అపరిశుభ్రమైన నీరునే తాగుతున్నారు కదా, మరి ఒక్క పాపకి విరేచనాలు ఎందుకు వచ్చినాయి, మిగతా వారికి ఎందుకు రాలేదు అని సందేహం మనకు కలుగుతుంది. దీనికి పాపాయి ఆరోగ్యం బాగా లేకపోవచ్చు, అందువల్లనే వ్యాధి తొందరగా సోకే అవకాశం ఉండవచ్చు. ఇతర ఆరోగ్యవంతమైన పిల్లలకు వ్యాధి సోకే అవకాశం లేకపోవచ్చు. పాపకి ఎందుకు అనారోగ్యంగా ఉంది? బహుశా పాపకి మంచి పౌష్టికాహారం లేకపోయి ఉండవచ్చు. మంచి పౌష్టికాహారం దొరకపోవడం వ్యాధికారతకు రెండవ దశ. ఫస్ట్ ఆరోగ్యంగా లేకపోవడం, తర్వాత పౌష్టికాహారం లభించకపోవడం. ఓకే, మళ్ళీ ఆలోచించినట్లయితే పాప ఎందుకు పౌష్టికాహారం అందలేకపోతుందంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు, అంటే వాళ్ళు బీదరికంలో ఉన్నారు. మూడోది, అదేవిధంగా పాపకు జన్యు సంబంధమైన వైవిధ్యాలు వలన వైరస్ సోకినప్పుడు విరేచనాలతో బాధపడే అవకాశం ఉండవచ్చు. జన్యు సంబంధమైన అంశాలు కూడా ఉండవచ్చు. కానీ వైరస్ లేనిదే జన్యు సంబంధమైన వైద్య వలన కానీ పౌష్టికాహార లోపం వలన కానీ విరేచనాలు కలిగే అవకాశం లేదు. ఈ రెండూ కూడా వ్యాధి కారకతలు కొంతవరకు తోడ్పడే అంశాలు మాత్రమే. పాపకి పరిశుభ్రమైన నీరు, బలమైన ఆహారం ఎందుకని అందుబాటులో లేవు? పాప నివసించే ప్రాంతంలో పరిశుభ్రమైన నీరు సరఫరా చేసే వ్యవస్థ సరిగ్గా లేదు. పేదరికం, తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు. వ్యాధి కారకాలలో మూడో దశకు సంబంధించిన కారకాలు. వ్యాధి కారకాల్లో మూడో దశకు సంబంధించిన కారకాలు. కాబట్టి ప్రతి వ్యాధి సత్వర కారకాలు అంటే ఇమీడియట్ కాజెస్ అండ్ మరియు కంట్రిబ్యూటరీ దోహద కారకాలు ఉంటాయని మనకు వాస్తవం తెలుస్తుంది. ఒకటి ఏంది, సత్వర కారణాలు ఉంటాయి కొన్ని, తర్వాత దోహద కారకాలు ఉంటాయి ఏదైనా వ్యాధి కలగాలంటే. ఓకే, చాలా రకాల వ్యాధులను ఒక కారకమే కాకుండా అనేక రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి. ఒక వ్యాధి వచ్చిందంటే ఓన్లీ ఒకటే కారకం కాదు, అంటే ఒకే రీజన్ కాదు, చాలా రీజన్స్ అందులో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సంక్రమిక మరియు అసంక్రమిక కారకాలు. రోగికి ప్రత్యక్షంగా తాకినప్పుడు కూడా ఇలాంటి వ్యాధులు ఎలా రాగలుగుతున్నాయి? ప్రత్యక్షంగా తాకనప్పుడు కూడా ఇలాంటి వ్యాధులు ఎలా రాగలుగుతున్నాయి? ఇంకో విధంగా చెప్పాలంటే సంక్రమిక జీవుల వల్లనే కాకుండా ఇతరత్ర పద్ధతుల్లో కూడా మనం వ్యాధికి గురి కావచ్చు. వ్యాధి కారణాలను తెలుసుకోవడానికి ముందు ప్రజల ఆరోగ్యం, సామాజిక ఆరోగ్య కారకాలు దృష్టి ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశాన్ని మరికొంత నిశ్చితంగా ఆలోచించినట్లయితే వ్యాధికి గల 2 సత్వర కారణాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒక కారణం సంక్రమిక సూక్ష్మజీవులు. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను మనం సాంక్రమిక వ్యాధులు, ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అని అంటాం. ఎందుకంటే సూక్ష్మజీవులు సమాజంలో వివిధ రకాల వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అసంక్రమిక వ్యాధులు అంటే సాంక్రమిక వ్యాధులు మాదిరిగా సమాజంలో బహిరంగంగా వ్యాప్తి చెందవి. ఇవి అసంక్రమిక వ్యాధులు. ఇవి అంతర్గతంగా ఉండి లోపల ఉండి అసంక్రమిక కారకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు సూక్ష్మజీవుల వలన కాకుండా వేరే కారణాల వలన కూడా వ్యాధి వస్తుంది. ఇవి శరీర అంతర్భాగంలో మార్పు వలన వచ్చే అసంక్రమిక వ్యాధులు. మన శరీరంలో అంతర్గత మార్పుల వల్ల వచ్చే వ్యాధులను మనం ఏమంటామంటే అసంక్రమిక వ్యాధులు, నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. అంటే బయట ఎలాంటి సూక్ష్మజీవులు మనకు చేరకుండా అంతర్గతంగా వ్యాధి రావడం అనేటువంటిది. ఉదాహరణకు రకరకాల క్యాన్సర్ జన్యు లోపాల వలన కలుగుతాయి. జెనెటికల్ డిసీజెస్ కూడా ఉంటాయి. వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వలన అధిక బీపీ, స్థూలకాయత్వం, షుగర్ ఇలాంటివి వ్యాధులు కలుగుతాయి. ఇటువంటి అసంక్రమిక వ్యాధుల కారకాలను గురించి ఆలోచించండి. నెక్స్ట్, జీర్ణాశయ అల్సర్పై పరిశోధన మార్షల్ మరియు వారెన్. ఎవరెవరు? మార్షల్ మరియు వారెన్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాల వరకు జీర్ణాశయ అల్సర్ ఆమ్లత్వం వలన కలుగుతుంది. దీని ఫలితంగా జీర్ణాశయం మరియు ఆంత్రం మూలంలో నొప్పి లేదా రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారు. కానీ మనిషి జీవన విధానం వలన వస్తుందని భావించేవారు. ప్రతిరోజు చేసే వివిధ రకాల పనుల వలన తనలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల జీర్ణాశయంలో అధికంగా ఆమ్లం స్రవించి జీర్ణాశయ అల్సర్ కారణమవుతుందని అనుకునేవారు. కానీ ఆస్ట్రేలియా దేశానికి చెందిన 2 శాస్త్రవేత్తలు జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. రోబిన్ వారెన్
రోబిన్ వారెన్ మరియు 1937 ఆస్ట్రేలియాలోని ఫెర్త్ చెందిన వ్యాధి నిర్ధారణ నిపుణుడు, పాథాలజిస్ట్ ఆయన. ఈ రకమైన వ్యాధిగ్రస్తులు జీర్ణాశయం క్రింది భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియాను గమనించాడు. దీన్ని గమనించలేదు, బ్యాక్టీరియాను గమనించాడు. ఈ బ్యాక్టీరియా చుట్టూ ఎప్పుడు వాపు ఉండటాన్ని కూడా గమనించాడు. బెరీ మార్షల్ అనే వైద్యుడు వారెన్ పరిశోధనలపై ఆసక్తి కనబరిచి ఈ రకపు బ్యాక్టీరియాలను పెంచడంలో సఫలీకృతుడైనాడు. ఎవరు? మార్షల్ మరియు వారెన్ తన అధ్యయనంలో బ్యాక్టీరియాను చంపటం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నయం చేయగలమని కనుగొన్నాడు. జీర్ణాశయ అల్సర్పై మార్షల్ మరియు వారెన్ మావారు. ఓకే, మార్షల్ మరియు వారెన్ కోళ్ళు. పరిశోధనలు అభినందనీయం. సూక్ష్మజీవి నాశకాలను ఉపయోగించి వ్యాధిని మొదటి దశలోనే అతి తక్కువ కాలంలో నివారించవచ్చు. ఈ పరిశోధనలకు గాను వీరికి 2005లో ఏమొచ్చింది? శరీర ధర్మశాస్త్రం, ఇది గుర్తుపెట్టుకోవాలి, 2005 వైద్య విభాగంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వీరికి మార్షల్ మరియు వారెన్. ఓకే, నెక్స్ట్ సాంక్రమిక వ్యాధులు, వాహకాలు. జీవ ప్రపంచంలో వైవిధ్యాలను ఆధారంగా చేసుకొని జీవులను కొన్ని సమూహాలుగా వర్గీకరించడం జరుగుతుంది. వివిధ జీవుల్లో ఉండే సారూప్య లక్షణాలను ఆధారంగా వ్యాధులను కలుగజేసే జీవులన్నిటిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. అందులో కొన్నిటిని బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలుగా గుర్తించడం జరిగిందని మనకు తెలుసు. అంతేకాకుండా కొన్ని బహుకణ జీవులు, క్రిమి కీటకాలు కూడా ఏం చేస్తాయి? వ్యాధి జనకాలుగా, వ్యాధి వాహకాలుగా, జనకాలుగా ఉంటాయి మరియు వాహకాలుగా కూడా. వాహకాలు అంటే ఏంది? ఒక నుంచి ఇంకొకరికి వ్యాపింపజేస్తాయి. జనకాలు అంటే అవే వ్యాధిని కలగజేస్తాయి. ఓకే, ఇది క్లారిటీ ఉండాలి. సెఫలోకోకై బ్యాక్టీరియా, తర్వాత ట్రిపనోసోమా, సారస్ వైరస్, లీష్మేనియా, ఆస్కారిస్, ఇవి చూడండి. నెక్స్ట్, వైరస్ వలన జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, జ్వరం, ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకుతాయి. ఓకే, అదేవిధంగా బ్యాక్టీరియా వలన ఇవన్నీ వైరస్ వ్యాధులండి. ఓకే, బ్యాక్టీరియా టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు సోకుతాయి. వివిధ రకాల శిలీంధ్రాల వలన చర్మ వ్యాధులు సోకుతాయి. మలేరియా, కాలహజార్ వంటి వ్యాధులు ప్రోటోజోవన్ సూక్ష్మజీవుల వలన కలుగుతాయి. ప్రేగుల్లో ఉండే వివిధ రకాల పురుగులు మనలో చాలా మందిలో వ్యాధులను కలగజేస్తాయి. హెల్మెంతిస్ జాతి క్రిములు కూడా బోధకాల వ్యాధి కలుగజేస్తుంది. ఈ విధంగా రకరకాల వ్యాధి కారకాలు, వాహకాలను గురించి మనం ఆలోచించండి. ఇంకా బ్యాక్టీరియా, వైరస్ వర్గాలకు, ప్రోటోజోవాకు చెందిన జీవులు చాలా వరకు ఒకే రకమైన జీవ లక్షణాలను ఉంటాయి. వైరస్లన్నీ కూడా అతిథేయ కణం లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియా అరుదుగా మాత్రమే కణాల లోపల నివసిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ఇవేంటండి? వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. కొన్ని రకాల పురుగులు మాత్రం నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అన్ని రకాల బ్యాక్టీరియాలు దాదాపు ఒకే విధంగా ఉండి వైరస్ల కంటే భిన్నంగా ఉంటాయి. అంటే బ్యాక్టీరియా సమూహంలో అన్ని ముఖ్యమైన జీవక్రియలు ఒకే విధంగా ఉన్నప్పటికీ వైరస్లో జరిగే జీవక్రియలతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయి. వైరస్తో పోల్చినప్పుడు భిన్నంగా, ఒకే రకంగా ఉంటాయి, దానిలో చూసినప్పుడు ఒకే రకంగా ఉంటాయి, కానీ వైరస్తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. దీని ఫలితంగా జీవక్రియని నిరోధించడానికి ఉపయోగించే మందు ఈ సమూహానికి చెందినదై ఉండి సమూహంలోని ఇతర జీవులపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే మందు వేరే సమూహానికి చెందిన జీవిపైన పనిచేయదు. జీవిపై ఇతర సమూహంలో ఇతర జీవులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది, కానీ ఆ మందు వేరే సమూహానికి చెందిన జీవిపైన మాత్రం పనిచేయదు. ఓకే, క్లారిటీగా అయిందా? ఇక్కడ క్లారిటీగా ఉండాలి. సూక్ష్మజీవ నాశకాలని ఉదాహరణగా తీసుకుందాం. ఈ సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణ జీవరసాయనిక మార్గాలను అడ్డగిస్తాయి. ఇవి మనం వేసుకునే ఏదైనా సరే సూక్ష్మజీవి యాంటీబయాటిక్స్ ఏం చేస్తుంది? ఆ జీవి యొక్క జీవరసాయన మార్గాలు ఏం చేస్తుంది? కట్ చేస్తుంది, అంటే అది ముందుకు పోకుండా ఆపేస్తుంది. ఉదాహరణకు చాలా రకాల సూక్ష్మజీవులు కణ కవచాన్ని రక్షణ కవచంగా మార్చుకుంటాయి. సూక్ష్మజీవులు దాని చుట్టూ ఉండే కణ కవచాన్ని రక్షణగా ఉంచుకుంటాయి. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాలో కణ కవచాన్ని నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది. ఏం చేస్తుంది? కణ కవచం ఇట్లా ఏర్పరచుకుంటుంది అది రక్షణగా. ఈ పెన్సిలిన్ ఏం చేస్తుంది? కణ కవచాన్ని కట్ చేస్తుంది, నిరోధిస్తుంది, ఆ రక్షగా ఉండేదాన్ని తీసేస్తుంది. దాని ఫలితంగా బ్యాక్టీరియా కణ కవచం నిర్మించలేకపోయేసరికి ఇదేం చేస్తుంది? పెన్సిలిన్ దీనిపైన ప్రభావం చూపి చనిపోతుంది.
ఇది ఏం చేయదు, పెన్సిల్ పోయి దీన్ని ఈ రక్షణ కవచాన్ని తీసేస్తుంది. ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు తర్వాత ఎంజైమ్ల ప్రభావానికి చనిపోతుంది. మానవ కణాలు కణ కవచాన్ని నిర్మించలేవు. అందువలన పెన్సిలిన్ మనపై అటువంటి ప్రభావం చూపదు. అంటే కణ కవచాన్ని నిర్మించుకునే బ్యాక్టీరియాపై మాత్రమే పెన్సిలిన్ ప్రభావం చూపుతుందన్నమాట. అంటే అదేవిధంగా రకరకాల యాంటీబయాటిక్స్ ఒకే బ్యాక్టీరియాపైనే కాకుండా వివిధ రకాల జాతుల బ్యాక్టీరియాలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కానీ వైరస్ల కణ కవచాన్ని రక్షణ కవచంగా మార్చుకోవడం అనే జీవరసాయన మార్గాన్ని ఇవి అనుసరించవు. బ్యాక్టీరియా లాగా ఇవి అనుసరించవండి. యాంటీబయాటిక్స్ వైరల్ వ్యాధులకు పనిచేయవు. మనకు జలుబు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పటికీ ఆ వ్యాధి తీవ్రత కానీ వ్యాధి వ్యవధిని కానీ తగ్గించలేవు. మనకి ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు వైరల్ కూడా తోడైనప్పుడు యాంటీబయాటిక్స్ మాత్రం పనిచేస్తాయి, అప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పైన మాత్రమే పనిచేస్తాయి, అట్లా కూడా మళ్ళీ వైరస్ మీద కాదు. వైరస్ల ఇన్ఫెక్షన్ల పైన పనిచేయవు. అందువల్లనే వ్యాధి ఒక్కటే అయినప్పటికీ ఒకరికి వాడిన మందులు మరొకరికి ఉపయోగించకూడదు, సొంత వైద్యం చేసుకోకూడదని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? మరి సంక్రమిక వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి? వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అటువంటి వ్యాధులను ఒకరి నుంచి ఇంకొకటికి వ్యాప్తి చెందే వ్యాధులు మనం ఏమంటాం? అంటువ్యాధులను అంటాం. అంటువ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. జలుబు చేసినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వ్యాధికారక జీవులు వ్యాప్తి చెందుతాయి. ఈ తుంపర్లతో కూడిన గాలి ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు వైరస్ అతనిలో ప్రవేశించి వ్యాధిని సంక్రమింపజేస్తాయి. జలుబు, న్యూమోనియా, క్షయ మొదలైన వ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. జలుబుతో బాధపడే వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు మనకు కూడా జలుబు సోకడం చూస్తుంటాం. ఎక్కువ జనసమూహం ఉండే ప్రదేశాల్లో గాలి ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వ్యాధిగ్రస్తులైన వ్యక్తికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత సులువుగా వ్యాధికి మనం వ్యాపిస్తుంది. మూసిన గదులు, ఎక్కువగా జనం కూడిన ప్రాంతాల్లో, గాలి సరిగ్గా వెలుతురు లేని ప్రదేశాల్లో ఇటువంటి వ్యాధులు తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కలరా విరేచనాలు కొన్ని వ్యాధి సోకిన వ్యక్తి విసర్జక పదార్థాల వలన కూడా కొన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. రక్త విరేచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలరా కలిగించే సూక్ష్మజీవులు త్రాగే నీటిలో కలిసిపోవడం వల్ల ఆ నీరు త్రాగిన ప్రజలకు వ్యాధి సోకుతుంది. కలరా కలిగించే వ్యాధి జనకం కొత్త అతిథేయులోనికి నీటి ద్వారా ప్రవేశించి వ్యాధిని కలిగిస్తుంది. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతంలో ఇటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని రకాల వ్యాధులు కేవలం లైంగిక సంబంధమైన వలన మాత్రమే వస్తాయి. సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ వంటివి లైంగిక వ్యాధులు. ఇలాంటి వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. లైంగిక వ్యాధులు భౌతిక స్పర్శ వలన వ్యాపించవు. సాధారణంగా కరచాలనం, కౌగిలించుకోవడం, కుస్తీ పోటీలు, ఆటలు, కూర్చోవడం, పనిచేయడం, ప్రయాణించడం ఇట్లాంటి వల్ల సోకదు. ఎయిడ్స్ కలుగజేసే వైరస్ లైంగిక కలయిక వలన కాకుండా రక్త మార్పిడి వల్ల ఎయిడ్స్తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ నుంచి పుట్టబోయే శిశువుకు, పుట్టిన శిశువు తర్వాత తల్లిపాల ద్వారా వ్యాధి సోకవచ్చు. ప్రస్తుతం తల్లి నుండి బిడ్డకు వ్యాధి రాకుండా మందులు అందుబాటులో ఉన్నాయి. మన చుట్టూ మనతో పాటు అనేక రకాలైన జీవులు నివసిస్తున్నాయి. వీటి ద్వారా ఈ జీవులు వ్యాధికారక జీవులను అస్వస్థకు గురైన వ్యక్తి నుంచి ఇతర అతిథేయులోనికి ప్రవేశింపజేసే అవకాశం ఉంది. ఇటువంటి జీవులను మనం ఏమంటాం? వాహకాలు లేదా వెక్టార్స్ అని అంటాం. ఈ జీవులు వ్యాధికారక జీవులను అస్వస్థకు గురైన వ్యక్తి నుండి, అంటే వ్యాధికి గురైన వ్యక్తి నుండి ఇతర అతిథేయులోకి, అంటే వేరొక వ్యక్తిలోనికి ప్రవేశించేసే వాటిని మనం ఏమంటాం? వాహకాలు అని అంటాం. దోమలు మనకు సాధారణంగా కనబడే వాహకాలు. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి అధిక పోషకాలు గల రక్తం ఆహారంగా అవసరమవుతాయి. దోమలు మనతో పాటు ఇతర ఉష్ణ రక్త జీవుల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. మనుషులతో పాటు ఇతర ఉష్ణ రక్త జీవుల నుండి సేకరిస్తాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాధి వ్యాపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం, తర్వాత డెంగ్యూ అట్లాంటివి ఎగ్జాంపుల్. అవయవ కణజాల స్థాయిలో మార్పులు. వ్యాధుల వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు అవయవ స్థాయిలో, కణజాల స్థాయిలో చూద్దాం. వివిధ మాధ్యమాల ద్వారా వ్యాధికారక జీవులు అతి శరీరంలోకి ప్రవేశిస్తాయి అని తెలుసుకున్నాం కదా. అంటే ఏదో రకంగా గాలి ద్వారా, నీరు ద్వారా, ఫుడ్ ద్వారా, ఎట్లా లేక వ్యాధికారక జీవుల కంటే అతి జీవుల శరీరం చాలా పెద్దది. శరీరంలో వివిధ ప్రదేశాల్లో, అవయవాల్లో లేదా కణజాలాల్లో వెళ్ళే అవకాశం ఉంది. అది అన్ని
కారక జీవులు ఒకే కణజాలం అవయవాల్లోకి వెళ్తాయా, లేక వేర్వేరు కణజాలంలోకి వెళ్తాయా? వివిధ జాతులు వ్యాధి కారక జీవులు శరీరంలోని వివిధ భాగాల్లోకి చేరి పరిణతి చెందుతాయి. శరీరంలోని వివిధ భాగాలు వ్యాధికారక జీవులకు ప్రవేశ మార్గాలుగా పనిచేస్తాయి. ఏ శరీర భాగం వీటికి ఆవాసంగా మారుతుంది అనే విషయం, ఏ మార్గం ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తున్న దానిపై ఆధారపడి ఉంటుంది. అది ఏ మార్గం ద్వారా పోతుందో ఆ భాగం పైన అది ఎఫెక్ట్ చూపుతుంది. గాలి ద్వారా పోతే ఊపిరితిత్తులు, క్షయ వ్యాధిని కలుగజేసి బ్యాక్టీరియా కూడా ఈ మార్గం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ నోటి ద్వారా ప్రవేశిస్తే ఏం చేస్తుంది? జీర్ణాశయం చిన్న ప్రేగు గోడలపై నిల్వ ఉండి అక్కడ వ్యాధిని కలుగజేస్తాయి. టైఫాయిడ్. కొన్ని రకాల వైరస్లు కాలేయం చేరడం వల్ల కామెర్ల వ్యాధి కలిగే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఇలా జరగదు. ఉదాహరణకు హెచ్ఐవి లైంగిక అవయవాల ద్వారా శరీరంలోనికి ప్రవేశించి లింఫ్ గ్రంథుల నుండి మొత్తం శరీరంలోనికి కూడా వ్యాపిస్తాయి. మలేరియా కలుగజేసే వ్యాధి కారక జీవులు దోమకాటు వలన ఏమైతే శరీరంలోనికి కాలేయంలోనికి వెళ్ళి అక్కడ నుంచి రక్త కణాల్లోనికి వెళ్తాయి. అంటే ఒకే నిర్దిష్టమైన మార్గం అంటే ఏమి ఉండదు. కొన్నిటికి విభిన్న మార్గాలు కూడా ఉంటాయి. మెదడు వ్యాధి కలుగజేసే వైరస్ దోమకాటు వల్ల ప్రవేశించి మెదడుకు చేరి వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఓకే, అంటే ఒక్కొక్క వ్యాధికారక సూక్ష్మజీవి ఒక్కొక్క అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాధిజనక జీవులు ఏ రకమైన అవయవాలు లేదా కణజాలలో ప్రవేశిస్తాయో వాటి ఆధారంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఏ అవయవం మీద అయితే ప్రభావం చూపుతుందో అక్కడ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధికారక జీవులు ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయాన్ని ఆశ్రయిస్తే కామెర్లు, మెదడును వ్యాపిస్తే తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం. వ్యాధిజనక జీవులు దాడి చేసే కణజాలం అవయవం యొక్క విధులు బట్టి మనం వ్యాధి లక్షణాలు ఊహించవచ్చు. సంక్రమిక వ్యాధులు కణజాలాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఇతర సాధారణ అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ను వ్యాధి సంక్రమణతో చైతన్యం అవుతుంది. అంటే వ్యాధిజనక జీవులు శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధకత వ్యవస్థ ఏమవుతుంది? ప్రభావితం అవుతుంది. చైతన్యవంతమైన అసంక్రామ్యత వ్యాధిజనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాలంలోకి చేరుస్తుంది. ఈ విధంగా కొత్త కణాలు చేరే ప్రక్రియని మనం ఏమంటాం? ఇన్ఫ్లమేషన్ లేదా వాపు అని అంటాం. దీని ఫలితంగా నొప్పి లేదా వాపు లేదా జ్వరం లక్షణాలు కనబడతాయి. కొన్ని సందర్భాల్లో కణజాల సాంక్రమ్యత మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. హెచ్ఐవి సోకిన వ్యక్తిలో వైరస్ వ్యాధి నిరోధకత శక్తిని నాశనం చేస్తుంది. దాని ఫలితంగా శరీరం వివిధ రోగాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తి మన శరీరం కోల్పోతుంది. ఫలితంగా చిన్న చిన్న రోగాలు కూడా బారిన గురవుతాం. జలుబు, న్యూమోనియా కూడా ఇవి తీవ్రమైన మరణానికి దారితీస్తాయి. చిన్న చిన్న రోగాలు ఎక్కువై లాస్ట్కి ఏమవుతుంది? మరణానికి దారితీస్తుంది. వ్యాధి పెరుగుదల మరియు వ్యాధి తీవ్రత శరీరంలోని వ్యాధిజనక జీవుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. వ్యాధి పెరుగుదల, వ్యాధి తీవ్రత మన శరీరంలో ఉండే జీవుల సంఖ్య పైన ఆధారపడుతుంది. వ్యాధిజనక జీవులు తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి పెరుగుదల, వ్యాప్తి తక్కువగా ఉంటుంది, అసలు కనబడదు. ఒకసారి వ్యాధిజనక జీవుల సంఖ్య ఎక్కువైతే వ్యాధి తీవ్రత ఎక్కువై ప్రాణానికి ముప్పు రావచ్చు. అందుచేత వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవడం అవసరమని వైద్యులు చెప్తుంటారు. వ్యాధి నిరోధకత శక్తి శరీరంలో జీవించే వ్యాధిజనక జీవుల సంఖ్యను నిర్ధారించే ముఖ్య కారకం అని మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వ్యాధిని నయం చేసే సూత్రాలు. వ్యాధిని ఎట్లా నయం చేసుకోవాలనేటువంటి అస్వస్థ గురైన మీ కుటుంబ సభ్యులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇటువంటి సాంక్రమిక వ్యాధులు రెండు విధాలుగా నయం చేసుకోవచ్చు. ఒకటి వ్యాధి తీవ్రతను తగ్గించడం, రెండవది వ్యాధి కారకాలను చంపడం. వ్యాధి తీవ్రతను తగ్గించాలి, రెండవది వ్యాధి కారకాలను చంపాలి. ఇది సాంక్రమిక వ్యాధులను. మొదటి దాని విషయంలో వ్యాధి లక్షణాలు తగ్గించడానికి వైద్యం చేస్తారు. అంటే వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఏం చేస్తారు? మనకు గ్లూకోజ్ పెట్టడం కానీ, మందులు ఇవ్వడం కానీ అలాంటివన్నీ చేస్తారు. జ్వరం తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి, విరేచనాలను తగ్గించడానికి మందులను వాడతారు. శక్తిని పొదుపు చేయడానికి విశ్రాంతి తీసుకుంటారు. బాధను తగ్గించడానికి ఇటువంటి అవసరమవుతాయి. కానీ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి ఏమైతే ఈ వ్యాధి లక్షణాలు తగ్గించడానికి చేసే వైద్యం వలన శరీరంలో వ్యాధిజనక జీవులను పూర్తిగా తొలగించలేము, వ్యాధిని పూర్తిగా నయం చేయలేము. దీని కొరకు విధిగా వ్యాధిజనక జీవులను చంపాల్సి ఉంటుంది. ఒకటేమో వ్యాధి తీవ్రతను తగ్గించడం, వ్యాధిజనక జీవులను చంపడం. రెండోది వ్యాధిజనక జీవులను ఎలా చంపుతాం? మందులను వాడి వ్యాధిజనక జీవులను చంపడం ఒక పద్ధతి. ఓకే, వ్యాధిజనక జీవులను వివిధ వర్గాలుగా అనగా బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లుగా విభజించినట్లు మనం తెలుసుకున్నాం కదా. ప్రతి వర్గానికి చెందిన జీవుల్లో ప్రత్యేకమైన జీవరసాయన పద్ధతి ఉంటాయి.
ఆ వర్గానికి మాత్రమే చెందుతాయి, ఇతర వర్గాలకు వర్తించవు. ఈ పద్ధతులను ఉపయోగించి వాటిని నిర్మూలించడానికి కావాల్సిన మందులను, కొత్త పదార్థాలను తయారు చేస్తారు. ఇవి నూతన పదార్థాలు తయారు కావడానికి మార్గాలను సూచిస్తాయి. ఈ మార్గాలు ఇంతవరకు ఉపయోగించలేదు. ఉదాహరణకు మన శరీరంలోని కణాలు బ్యాక్టీరియా వలె కాకుండా ఇతర విధానాల ద్వారా కొత్త పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. మనం బ్యాక్టీరియాలు ఉత్పత్తి అయ్యే విధానాన్ని నిరోధించడానికి మనకు హాని చేయని మందుల్ని కనుగొన్నాం. వీటిని మనం ఏమన్నాం? యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవనాశకాలు అని అంటాం. అదేవిధంగా మలేరియాని కలుగజేసే ప్రోటోజోవా పరాన్నజీవులను చంపే మందులు ఉన్నాయి. వైరల్ నిరోధక మందులు తయారు చేయడం బ్యాక్టీరియా నిరోధక మందులను తయారు చేయడం కంటే కష్టంగా ఉంటుంది. వైరల్ నిరోధక మందులను తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే వైరస్లు వాటికి మాత్రమే వర్తించే కొన్ని జీవరసాయన యంత్రాంగాలను కలిగి ఉంటాయి. కనుక వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలోని యంత్రాంగాన్ని తమ జీవన విధానాలకు కొనసాగించడానికి వాడుకుంటాయి. అంటే సాపేక్షంగా మనం కొన్ని వైరస్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మందులను తయారు చేయగలం. అదేం చేస్తుంది? వైరస్ మన శరీరంలోకి పోయిన తర్వాత ఒక్కట్లేగానే ఉండదు, అది పరిణామం చెందుకుంటూ ఉంటుంది. దానికి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి ఒక మందును కనిపెట్టినాం అనుకో, అది మళ్ళీ 2 వారాలకు ఇంకో రకంగా పరిణామం చెందుతుంది. ఇప్పుడు మనం తయారు చేసిన మందును దాన్ని పైన ఉపయోగించినప్పుడు అది పరిణామం చెంది ఉంటుంది కాబట్టి అది దానిపైన ప్రభావం తక్కువ చూపిస్తుంది. అట్లా అంటే పరిణామం చెందే కొద్దీ దాని ప్రభావం తగ్గుతుంది. ఈ విధంగా మొత్తం శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కొన్ని వైరస్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మందులను తయారు చేయగలం. ప్రస్తుతం వైరస్ నిరోధక మందులను కూడా తయారు చేస్తున్నారు. ప్రజెంట్గా హెచ్ఐవిని నియంత్రించడంలో వైరస్ నిరోధక మందు బాగా పనిచేస్తుంది. ఇది వ్యాధిని తగ్గించవు, కానీ ఏం చేస్తాయి? అదుపులో ఉంచుతాయి. వ్యాధి నివారణ సూత్రాలు. వ్యాధికి గురైన వ్యక్తిలో వ్యాధి సంక్రమణను తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పటివరకు తెలుసుకున్నా, కానీ సాంక్రమిక వ్యాధులను నయం చేయు అంశానికి సంబంధించి 3 పరిమితులు ఉన్నాయి. సాంక్రమిక వ్యాధి ఇంకా మనం మాట్లాడేది. మొదటిది, వ్యాధి సోకిన వ్యక్తిలో వివిధ జీవక్రియలు చెడిపోయి పూర్తిగా నయం కాకపోవడం, ఫస్ట్ది. రెండవది, వ్యాధి నయం కావడానికి సమయం తీసుకోవడం, అంటే ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ వ్యాధిగ్రస్తులు చాలా రోజుల వరకు కోలుకోకపోవడం. మూడవది, బాధపడుతున్న వ్యక్తి ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేసే వనరుగా మారడం. ఫస్ట్ ఏంది? వ్యాధి సోకిన వ్యక్తిలో వివిధ జీవక్రియలు చెడిపోయి పూర్తిగా నయం కాకపోవడం. ఇంకోటి ఏంది? సెకండ్ది ఏంది? ఎన్ని మందులు వాడుతున్నా తగ్గకపోవడం. మూడోది ఏంది? ఆ వ్యక్తి మళ్ళీ ఇతర వ్యక్తులకు వ్యాపింపజేసే వనరుగా మారుతాడు ఎక్కువ రోజులు వ్యాధి ఉంటే. ఈ పరిమితులు అనేక రకాల బాధలను పెంచడానికి దోహదం చేస్తాయి. అందుకొరకే వ్యాధిని నయం చేయడం కంటే నివారించడమే ముఖ్యం. అంటే వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నాడు. దీని ద్వారా మనం వ్యాధిని ఎలా నివారించగలం? దీనికి 2 విధానాలు ఉంటాయి. ఒకటి సర్వసాధారణమైనది, రెండోది ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది. ఒకటి సర్వసాధారణ నియంత్రణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైన అంశం. అంటే సమక్రమిక వ్యాధి జనకాల వ్యాప్తిని నివారించవచ్చు. వ్యాధి వ్యాప్తి గురించి పరిశీలించినప్పుడు మనం కొన్ని సమాధానాలు దొరుకుతాయి. గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాలలో, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో నివసించే ఏర్పాట్లు చేసుకోవాలి. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి రక్షిత మంచినీటిని తాగడం, లేదా వేడి చేసి కాచి చల్లార్చిన నీటిని తాగడం, నీటిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపడం. ఇది పరిశుభ్రమైన వాతావరణం కల్పించినట్లయితే వ్యాధికారకాల వాహకాల నుండి విముక్తిని పొందవచ్చు. దోమలు పొదగకుండా చేయడం. వ్యాధి వ్యాప్తి నివారించాలంటే పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలి. ఇది ఫస్ట్ది. ఏమని చెప్పింది? మనం సాంక్రమిక వ్యాధుల్లో వ్యాధిని రాకుండా నివారించడం చాలా ముఖ్యం. ఆ నివారించడం కోసం మనం ఇలాంటి పనులు అన్నీ చేయాలి. పరిసరాలకు సంబంధించిన అంశాలే కాకుండా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి మరికొన్ని సాధారణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను అభినందించాలంటే మనం ఇంతవరకు ఆలోచించిన మరికొన్ని కొత్త ప్రశ్నలు ఆలోచించాలి. మనం ప్రతిరోజు మన రకరకాల వ్యాధి సంక్రమణకు లోనవుతున్నాం. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే మన చుట్టూ ఉన్న విద్యార్థులు వ్యాధి సోకే అవకాశం ఉంది. కానీ అందరూ వ్యాధితో బాధపడరు. ఎందుకు అంటే వ్యాధి నిరోధక శక్తి వ్యాధిజనక జీవులతో జరపడమే. మన శరీరంలో వ్యాధిజనక జీవులను చంపే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వ్యాధిజనక జీవులు శరీరంలోనికి ప్రవేశించిన ప్రతిసారి ఇవి ఏమైతే క్రియావంతమవుతాయి. అంటే ప్రతిరక్షకాలు ఏం చేస్తే వాటిపైన దాడి చేసి వాటిని చంపేస్తాయి. ఇవి జీవులను నశింప చేయడంలో విజయవంతమైతే మనకు ఎటువంటి వ్యాధి రాదు. కానీ వ్యాధి నిరోధక కణాలు వ్యాధిజనక కణాలు మరింత అభివృద్ధి చెందకుండా ముందే చంపేస్తాయి. వ్యాధిజనక కణాలు అభివృద్ధి చెందకుండా ఏం చేస్తాయి? ఇవి వాటిపైన దాడి చేసి వాటిని చంపేస్తాయి.
వ్యాధిజనక జీవులు మరింత నష్టం చేకూర్చక ముందుకే ఈ కణాలు వాటితో పోరాడి చంపివేస్తాయి. వ్యాధిజనక జీవులు తక్కువగా ఉన్నప్పుడు వ్యాధిని నియంత్రించవచ్చని ముందే తెలుసుకున్నాం కదా. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత తక్కువగా ఎట్లుంటుంది, వ్యాధి నిరోధక శక్తి తీవ్రత తక్కువగా ఉంటుంది. వ్యాధిజనక జీవులు మన శరీరంలో ప్రవేశించిన ప్రతిసారి మనం వ్యాధికి గురవుతాం అని చెప్పలేం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. వ్యాధిని నిరోధించడానికి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తినడం రెండవ ప్రధాన అంశం. కలిగిన ఆహార పదార్థాన్ని తీసుకోవడం అవసరం. వ్యాధిని నిరోధించడానికి మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాన్ని తీసుకోవడం రెండవది అవసరం. ఫస్ట్ ఏమో నివారణ చేయాలి, తర్వాత మనం వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండడం కోసం చేయాలి మంచి పోషక విలువైన ఆహారాన్ని తీసుకోవడం. ఇది సెకండ్ది. ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా, ఫస్ట్ రెండని తెలుసుకున్నాం కదా. ఆ రెండిట్లో ఒకటేమో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధిని నివారించడం ముఖ్యం. రెండోది బలమైన పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. మనం వ్యాధిని నివారించే సర్వసాధారణ సూత్రాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన నివారణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? వ్యాధిజనక జీవులతో పోరాడే వ్యాధి నిరోధకత లక్షణాన్ని కలిగి ఉండడమే ప్రత్యేకమైన మార్గం. ఈ లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి క్రింద చూద్దాం ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఎక్కడ కూడా మశుచి కనబడడం లేదు, కానీ వందల సంవత్సరాల క్రితం ఈ మహమ్మారిని సర్వసాధారణమైంది. మహమ్మారిని వచ్చినప్పుడు ప్రజలందరూ భయపడేవారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం ఈ వ్యాధికి భయపడేవారు కాదు. ఇటువంటి వాళ్ళు ఈ వ్యాధితో బాధపడే వ్యక్తులకు వైద్యం చేసేవారు. ఈ సమూహానికి చెందిన ప్రజలు ఇంతకు ముందే అమ్మ వ్యాధి సోకి భయపడుతూ బతికిన వారే. మరో మాటలో చెప్పాలంటే ఒకసారి అమ్మవారు స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇలా ఎందుకు అంటే వ్యాధిజనక జీవి మొదట శరీరంలోనికి ప్రవేశించినప్పుడు వ్యాధి నిరోధక శక్తి దానితో ప్రత్యేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. అది మొదటిగా వ్యాధి జనక క్రిములను గుర్తిస్తుంది, వాటిపై ప్రతిస్పందించి జీవితాంతం వాటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటుంది. రెండోసారి అదే వ్యాధిజనక జీవి దానికి సంబంధించిన మరొక వ్యాధిజనక జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తి చాలా బలంగా పోరాడి మొదటి దానికంటే తొందరగా మనల్ని నయం చేస్తుంది, వ్యాధి సంక్రమణ నుంచి తొలగిస్తుంది. ఏం లేదండి, మన శరీరం అనుకుంటే మన శరీరంలోనికి ప్రవేశించిన వ్యాధికారక సూక్ష్మజీవి పైన పోరాడడానికి ప్రతిరక్షకాలు మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసిన ప్రతిరక్షకాలు మన శరీరంలో అదేవిధంగా సంక్షిప్తం అవుతాయి, అంటే నిల్వ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా అదే రకమైనటువంటి వ్యాధికారక జీవి మన శరీరంలోకి వచ్చినప్పుడు ఇవి తొందరగా దానిపైన అటాక్ చేసి మనకు వ్యాధి రాకుండా చేస్తాయి. అంతవరకు నిల్వ ఉంటాయి కాబట్టి వాటిపైన తొందరగా దాడి చేసి కొత్తగా ఏర్పడడం కంటే ఉన్నవి వాటిపైన దాడి చేసి వ్యాధి రాకుండా తొందరగా చేస్తాయి. ఇదే మనం ఏమంటాం, దీన్నే మనం వ్యాధి నిరోధకత అని మనం చెప్తాం. ఈ సూత్రమే వ్యాధి నిరోధక టీకాలకు మూలాధారం. ఇదే సూత్రం ఏమైంది, వ్యాధి నిరోధక టీకాలకు ఇమ్యూనిటీ పెంచుకునే టీకాలకు మనకు ఏమైంది, వ్యాక్సినేషన్కి మూలమైంది. ఒక నిర్వీర్యం చేయబడిన వ్యాధిజనక జీవిని లేదా శరీరంలోకి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థని మోసం చేయడమే వ్యాక్సినేషన్. చెప్పుకున్నాం కదా మనం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఇదే సేమ్. శరీరంలోనికి ప్రవేశపెట్టబడ్డ ఈ జీవులు వ్యాధిని కలగజేయవు, కానీ నిజంగా వ్యాధిని కలగజేసే జీవులు శరీరంలోకి ప్రవేశించాయనుకొని శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఈ విధంగా జీవులు వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. వ్యాధి సంక్రమణ పూర్తిగా తొలగించడానికి రకరకాల టీకాలను అందుబాటులో ఉన్నాయి. డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, అట్టాలమ్మ, పోలియో వంటి వ్యాధులను నివారించడానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఏంటంటివి? డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, అట్టాలమ్మ, పోలియో. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా వ్యాధి సంక్రమణ జరగకుండా పిల్లలందరికీ శైశవ దశ నుంచే వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఉచితంగా అందజేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లలందరికీ ఆరోగ్య పరిరక్షణకు అవసరమని అనుకుంటున్నారు కదా. ఎందుకు? కామెర్ల వ్యాధి కలుగజేసే హెపటైటిస్ వైరస్ నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని కొరకు మార్కెట్లో హెపటైటిస్ ఏ అనే వ్యాక్సిన్ దొరుకుతుంది. కానీ భారతదేశంలో చాలామంది 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు హెపటైటిస్ ఏ వ్యాధి నిరోధకతను కలిగి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? బీటింగ్. రేబిస్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువులు, మానవులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. రేబిస్ వ్యాధిని నివారించడానికి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ తీసుకున్న చర్యలు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది అండి ఈ పాఠం. మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనేటువంటి ఆయన మనం సంపూర్ణ అవగాహన కలిగించడం కోసమే ఈ పాఠం మనకు ఇవ్వడం జరిగింది. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాగా ఉండే స్థితి మనం ఏమంటాం? ఆరోగ్యం అని అంటాం.
వ్యక్తిగత ఆరోగ్యం ఆమె పరిసరాలు లేదా ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వ్యాధిని కలిగి ఉండే కాలాన్ని బట్టి దీర్ఘకాల, స్వల్పకాలిక వ్యాధులుగా విభజించవచ్చు. వ్యాధి జనకాలు ఏకకణ, బహుకణ జీవుల వర్గానికి చెందినవి ఉంటాయి. వ్యాధి జనకాలు వర్గాన్ని బట్టి వ్యాధి నయం చేయడం ఆధారపడుతుంది. ఓకే, వ్యాధి జనకాలు నీటి ద్వారా, గాలి ద్వారా, స్పర్శ ద్వారా, వాహకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధిని నయం చేయడం కంటే నివారణే ముఖ్యం. ఓకే, పరిసరాల పరిశుభ్రత, సామాజిక ఆరోగ్య పరిశుభ్రత కార్యక్రమాలను అమలుపరచడం వలన వ్యాధి సంక్రమణ ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు. టీకాల ద్వారా వ్యాధులను రాకుండా నియంత్రించవచ్చు. వ్యాధి నియంత్రణకు సామాజిక ఆరోగ్య వ్యవస్థ మరియు టీకాలు అందరికీ అందుబాటులో ఉండాలి. సాంక్రమిక, అసాంక్రమిక కారకాల వలన వ్యాధులు రావచ్చు. సంక్రమిక, అసాంక్రమిక కారణాల వల్ల వ్యాధులు రావచ్చు. ఓకే, సాంక్రమిక అంటే ఏదైనా సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి వ్యాధులు రావడం. అసాంక్రమిక అంటే జన్యు సంబంధమైనటువంటివి, అట్లాంటి వాటిపైన అసాంక్రమిక కారణాల వల్ల వ్యాధులు రావచ్చు. ఓకే, ఈ విధంగా మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతున్నటువంటి లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.